తెలంగాణ రైతు సోదరులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పీఎం నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నటువంటి వేళలో మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతులు ఇప్పటి వరకు వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి ఇప్పటి నుంచి అయితే పీఎం కిసాన్ డబ్బుల కోసం చాలామంది రైతులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఆ తారీఖు నుంచి, ఆ తేదీ నుంచి, ఆ సమయం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి 22 విడత డబ్బులు జమ కాని వారికి 22 విడత పీఎం కిసాన్ డబ్బులు, 21 విడత నుంచి ఎవరికైతే ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదో వారికి పెండింగ్ పీఎం కిసాన్ డబ్బులు ఇప్పుడు అసలు పంపిణీ చేసినటువంటి 23 విడత కింద 2,000 రూపాయలని జమ చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే జరగడం కాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం అనేక రకమైన కొత్త అప్డేట్స్ని తీసుకొని రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులను 10 గుంటల నుంచి మొదలుకొని ఏదైతే 10 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరులకి, రైతన్నలకు అందరికీ కూడా రైతు భరోసా డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేశారు. కానీ యాసంగి రైతు భరోసా డబ్బులనైతే పూర్తి స్థాయిలోనైతే జమ చేయలేదు అన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా డబ్బులను, అంటే పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు? ఇప్పుడు ఏదైతే జమ చేసినటువంటి పీఎం కిసాన్ డబ్బులు 23 విడత కింద 2,000 రూపాయలను నిధులను మీ ఖాతాలోకి జమ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో సమాచారాన్ని తెలియజేయడానికి మీకు ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో సమాచారాన్ని పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ఏదైతే అప్డేట్స్ కోసం ఎదురు చూస్తారు కదా, సో వారందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ అని అయితే ఉండాలన్నమాట. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రైతు సోదరులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ 23వ విడత ఇన్స్టాల్మెంట్ కింద 2,000 రూపాయలను అయితే రిలీజ్ చేయబోతున్నారు అన్నమాట. ఇక ఈ కేంద్ర ప్రభుత్వం 23వ విడత కింద 2,000 రూపాయలను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులు, యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. చాలామందికి వానాకాల సీజన్ డబ్బులు జమ అయ్యాయి కానీ యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటివరకు అయితే జమ కాలేదు అన్నమాట. సో ఎవరికైతే యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో, సో అలాంటి వారి కోసం జమ కానటువంటి రైతన్నలకు అందరికీ కూడా మనకి యాసంగి రైతు భరోసా డబ్బుల్ని వారి ఖాతాల్లోకి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది రైతులకి ఈ ఏదైతే యాసంగి పెండింగ్ డబ్బులనైతే రైతుల ఖాతాలోకి పంపిణీ అన్నారు. ఇక తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి రైతులు ఉన్నారో మీకు అందరికీ కూడా రానున్నటువంటి మరో 15-20 రోజులలో మీ ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇక డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో మీ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అనేది జమ కావాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఇక్కడ ఖాతాలోకి జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.